నిన్న రాత్రి 'శంబాల' మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. 'శంబాల' మూవీ ఎందుకు అంత ఎగరగా ఎళ్లి చూసానంటే, అంటే వాళ్ళు స్టేజ్ మీద ఇచ్చిన స్పీచ్‌లున్నాయి గదా! అయన్నీ కొంచెం నాకెందుకో ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చాయి. 'ఆది' గారైతే చాలా అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్ అయితే ఇచ్చారనమాట. నేను నా లైఫ్‌లో చేసిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా నాకు చాలా స్పెషలు. ఆ అన్ని సినిమాల కంటే ఈ సినిమా చాలా బావుంటదని అయితే చెప్పారనమాట. మూవీ చూసాక నాకనిపిచ్చింది. మరి ఇంత స్ట్రాంగ్ వర్డ్స్ ఇచ్చారు కదరా! ఈ మాటల్ని నిలబెట్టుకున్నారా లేదా అన్న డౌట్‌తో అలా చూస్తా ఉన్నాను. ఫైనల్ కంప్లీట్ అయ్యాక అప్పుడు అనిపించిందనమాట. మీరు చెప్పిన మాటలన్నీ నిజమే. మూవీ చాలా బాగుందనిపించింది నాకు. అంటే 'ఆది' గారి సినిమాగ్రఫీ వైస్ చూసుకుంటే ఈ మూవీ నిజంగానే చాలా బావుంది. అంటే మనం ఏదేదో చూస్తా ఉంటాం ఇన్ని రోజులు 'ఆది' గారి ఫిలోగ్రఫీ అంటే 'ప్రేమ కావాలి', 'లవ్లీ' తర్వాత 'సుకుమారుడు' ఈ 3 సినిమాల తర్వాత నాకు 'ఆది' గారివి అంత పర్టిక్యులర్‌గా మంచి హిట్ అయిన మూవీస్ అయితే ఏం గుర్తుకు లేవు. కానీ 'శంబాల' మాత్రం వాటన్నిటికి డిఫరెంట్ అనమాట. ఒక కొత్త జానర్ అయితే ట్రై చేశారు. దాంట్లో కూడా సక్సెస్‌ఫుల్‌గా మూవీనైతే ఏమైతే చెప్పాలనుకున్నారో అదైతే చెప్పారనైతే నాకనిపించింది. ఎందుకంటే మూవీ నీకు ఎక్కడా ల్యాగ్ అనిపియదు. ఫస్ట్ సీన్ నుంచి ఆన్ టు పాయింటే ఉంటదనమాట. సినిమా స్టోరీ బిల్డింగ్ వాటి వీటికి టైం అంతా లైక్ ఎలా ఉంటదంటే చాలా ఎంగేజింగ్‌గా ఉంటదనమాట. స్టోరీతో పాటు స్టోరీ బిల్డింగ్ కూడా 2 చేశారనమాట. స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కాన్సెప్టు ఎలా ఉంటదంటే కొంచెం మన హిస్టరీని కనెక్ట్ చేసినట్టు ఉంటది. కానీ ఎలా ఉంటదంటే అది ఏదేదో ఊహించుకుంటాం మనం. అలా ఉంటదేమో, ఇలా ఉంటదేమో. కానీ ఎండింగ్ మాత్రం చాలా సింపుల్‌గా అనిపించింది నాకు. ఆ ఎండింగ్ కొంచెం బాగుంటే ఇంకా మంచిగుండేమో అనిపించింది. ఇంకా యాక్టింగ్ విషయానికొస్తే 'ఆది' గారు చాలా అంటే చాలా బాగా చేశారనమాట. చాలా నేచురల్‌గా అనిపించింది. ఇక హీరోయిన్ విషయానికొస్తే నాకెందుకో ఆ హీరోయిన్‌ని చూస్తుంటే అసలు హీరోయిన్ డ్రైవ్ ఫీలింగ్ రావట్లేదు. ఎలా అనిపించిందంటే మనం ఇప్పుడు 'దేవరా'లో 'ఎన్టీఆర్' గారి అమ్మ క్యారెక్టర్‌ని చూసాం గదా! సేమ్ నాకు కూడా ఈ మూవీలో ఆమెను చూస్తుంటే అలాగే అనిపించింది. ఆమె ఒక హీరోయిన్ అనే ఫీలింగ్ కలగట్లేదు. సో, అక్కడెందుకో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా మూవీలో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏం పెద్ద పెట్టలేదు గాబట్టి, మూవీ కొంచెం చూడబుద్దయిందనమాట. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ లవ్ ట్రాక్‌గా నడుపుంటే అది కొంచెం గలీజయిపోయేది. అంటే చూసేవాళ్ళం గాదనమాట. వాళ్ళు లవ్ ట్రాక్ ఎందుకు నడపలేదని లాస్ట్‌లో మీకు కరెక్ట్ జస్టిఫికేషన్ అయితే ఇస్తారు. సో, దాన్ని బట్టి మీకు ఓకే. ఇందుకని ఈ లవ్ ట్రాక్ ఏమి నడపలేదు అని ఒక చిన్న అర్థం అయితే వస్తదనమాట మనకు. సో, దాన్ని బట్టి చూస్తే 'శంబాల' మూవీ బావుంది. అంటే మీరు ఏది ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని హైలో పెట్టుకొని ఎళ్లారంటే మీకు ఖచ్చితంగా మూవీ అయితే ఎక్కదు. మీరు 'ఆది' గారి సినిమాగ్రఫీని మైండ్‌లో పెట్టుకొని ఎళ్ళండి. ఇంతకుముందు వరకు 'ఆది' గారు ఎలాంటి మూవీస్ తీసేవారు. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది. వాటితో దీన్ని కంపేర్ చేసుకొని చూడండి. 100 టైమ్స్ బెస్ట్ అనిపిస్తది. సో, మీరు పెద్ద పెద్ద మూవీస్‌తో కంపేర్ చేసుకొని ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని పోయారంటే ఖచ్చితంగా మీ ఎక్స్‌పీరియన్స్ అయితే రీచ్ అవ్వదేమో. మీరు 'ఆది' గారి మూవీస్‌ని కంపేర్ చేసుకొని పోతే ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అయితే రీచ్ అవుతాయన్నమాట. సో, అర్జెంట్‌గా మీరు డిస్ట్రిక్ట్ యాపో లేకపోతే బుక్ మై షోనో ఓపెన్ చేసి చూడాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు టికెట్ బుక్ చేసుకొని థియేటర్‌లోనే మూవీని చూడండి.